హర హర మహదేవ శంభో శంకర నమశివాయ. ఫిబ్రవరి 19 బుధవారం 2025 రాశి ఫలాలు మనం చూద్దాం. ఈరోజు ఏ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పరిహారం చేయాలి, ఈరోజు రాశికి ఎలా కలిసి వస్తుందో చూద్దాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఫిబ్రవరి 19 బుధవారం 2025 వీళ్ళకి నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలను తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. నిబ్బరం అనేది కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం అనేది గుర్తుంచుకోండి. చిన్నపాటి అవరోధాలతో ఈరోజు ఘనమైనదిగా మీరు అనుభవిస్తారు. అలాగే మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ని కూడా కోరుకున్నది. దొరకని వారిని మీరు గమనిస్తారు. ఈరోజు మీ యొక్క తీరిక లేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వలన మీరు ఏమి పోగొట్టుకుంటున్నారో తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, వృత్తిగా అలాగే వివాహితుల జీవితం కూడా ఈరోజు కొంచెం అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు కొంచెం అనుకూలమైన దానికన్నా కూడా నెగిటివ్ ఎనర్జీనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినకండి. మీ వ్యాయామాలను చేర్చుకోండి. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చు, అవి భవిష్యత్తులో విలువలు పెంచుతాయి. మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి. ఇది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు, బంధుత్వాలలో అఘాతాలను కూడా సృష్టిస్తుంది. మీ లవర్కి నచ్చని బట్టలను అస్సలు ధరించకండి, అది అతడిని బాధించవచ్చును. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. మీ బిజీ స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చును. కానీ చివరికి మాత్రం ఆమె లేదా అతను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సూర్యగ్రహం అనేది క్రమశిక్షను సూచించే గ్రహం. కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడపడం కోసం, కుటుంబానికి మీరు మంచిగా సంతోషంగా ఉండటం కోసం ఈరోజు సూర్యుడికి మీరు నీటిని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు సంపద పరంగా ఎలాంటి లోటు ఉండదు. ఆరోగ్యం కూడా కొంచెం బాగానే ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, వివాహితులకైతే ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందటం వల్ల ప్రశాంతతను, హాయిని ఈరోజు పొందుతారు. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరించబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం అనేది గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చేయగలుగుతారు. మీ మనస్సు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు కదిలి మీ పైకి ఫైనల్గా వస్తాయి. సమయం అనేది ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపటానికే ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు కొన్ని డిమాండ్లను అయితే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గర్ల్స్కి, అమ్మాయిలకు చంద్రుని పరిపాలన కిందకు వస్తారు కాబట్టి వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి. ప్రేమ జీవితం అనేది మీకు మృదువుగా ఉంటుంది. మీ స్నేహితులు కూడా గౌరవిస్తారు. కాబట్టి ఈరోజు మీరు అమ్మాయిలను అనేది గౌరవించండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అందిస్తుంది. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. ఆశ్చర్యకరంగా మీ సోదరుడు మిమ్మల్ని కాపాడటానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో ఒకరినొకరు
ఒకరు సపోర్ట్ చేసుకుంటూ పని చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. సహకారం అనేది కీవన ప్రధాన సూత్రం అనేది గుర్తుంచుకోండి. తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్న వారికి బోలెడంత మరుపురాని మధుర సమయాన్ని గడుపుతారు. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. అనుకున్న సమయంలో పని పూర్తి చేయుటకు మంచి విషయం. దీనివలన రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎంత ఎక్సైటింగ్గా మారుతుందో ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కాకులకు జొన్న రొట్టెలు లేదా గోధుమ రొట్టెలు అనేది పెట్టండి. మీ ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, వివాహితుల జీవితం కూడా అన్నీ కూడా ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు బాగా పరపతి చెందిన వ్యక్తుల సపోర్ట్ మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహకంగా ఉంటుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా ఈరోజు ఉండవు. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు. ఎందుకంటే మీకు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా అనేది చేకూరుతుంది. మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలం హలో చెబితే చాలు. ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా మారుతున్నాయి. ఈరోజు మీరు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారనేది తనకు తెలిసేలా చెప్పండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకి ఈరోజు అద్భుతంగానే ఉంటుంది. సంపద, కుటుంబము, ఉద్యోగంలో అనేది కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. ప్రేమ, స్నేహబంధం ఎదుగుతాయి. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరేమి చేయగలరో, ఎంత సామర్థ్యం ఉన్నవారో చూపించండి. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి లోనవుతారు. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా ఆఫీసుల్లో ఉపయోగిస్తారు. మీ జీవిత భాగస్వామితో గడపటం ఎంత గొప్ప అనుభూతో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి సంబంధించి మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, గణేష ఆలయం వద్ద ధ్రువం అందించటం ఆర్థిక జీవితం కోసం మంచిగా ఉంటుంది. కాబట్టి గణేశుడు పూజలో మీరు రేపు గరక అంటారు కదా, అది వినాయకుడికి సమర్పించండి. అంత మంచిగా జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరిగా మీరు వినాల్సింది ఏంటి అంటే ఈరోజు ఒత్తిడి, సందిగ్ధత మిగిలే రోజు అవుతుంది. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. దగ్గరి బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరిచేలా చేస్తారు. అయినా అది మీకు సహాయకారం, ఉపకారం అనేది కలగదు. ఒక రొమాన్సిక్ గల అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి, కానీ స్వల్పకాలికం మాత్రమే అది. ఈ రోజు ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఉబ్బుసుకుపోతున్న కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ మనసు మాటను మాత్రమే వినండి, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాలు వాడండి. పర్ఫ్యూమ్స్ కాకుండా సుగంధ ద్రవ్యాలు లాంటివి, ఆయుర్వేదం లాంటివే వాడండి. ఆరోగ్య ప్రయోజనాలు అనేది బాగుంటాయి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం కొంచెం పర్వాలేదు, మరీ ఎక్కువగా గొప్పగా ఉందని చెప్పలేము. ప్రేమ సంబంధితం కూడా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా ఈరోజు మీకు అన్నీ కూడా తటస్థంగా ఉన్నాయి. ఆచితూచి ఏదైనా కూడా నిర్ణయం తీసుకోండి.
ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వచ్చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, లేదంటే మీ ధనం దొంగలించబడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును తీసుకొస్తాయి. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన మందులతో దూరం చేసేస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నల్ల తెల్లని నువ్వుల విత్తనాలను ఏదైనా మత ప్రదేశంలో 7 రకాల ధాన్యాలు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక జీవితం అనేది బలపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో, ప్రేమ సంబంధిత విషయాల్లో పెళ్లి అయిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండేలా మనసుకు గల రహస్యం. ఈరోజు సోమవారం రాక్ అనేది మిమ్మల్ని అనేక ఆర్థిక పరిస్థితుల నుంచి కాపాడుతుంది. మీ దూత దయ అర్థం చేసుకోవడం, రివార్డులు పొందుతాయి, కానీ జాగ్రత్త, వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిడికి గురి చేస్తాయి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. మీ జీవిత భాగస్వామి ముడుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం అనేది ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ని అయితే అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యానికి రాత్రిపూట బార్లీలో నానబెట్టిన వాటర్ని ఉదయం పూట జంతువులకు కానీ లేదంటే పక్షులకు కానీ పెట్టండి. మంచి జరుగుతుంది. ఈరోజు మీకు సంపద, కుటుంబము, ప్రేమ సంబంధిత విషయాలు, వివాహితులకు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఆలోచనను, శక్తిని మీరు భౌతికంగా, వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపు అనేది మరల్చండి. అసలు సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఖర్చు చేయడానికి పూనుకో ఏంటంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోప ఆవేశాలు, టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విజయవంతమైన జీవితానికి, ఇంటి నుంచి బయటకు రావడానికి ముందు ఏదైనా బెల్లంతో కలిపిన నీటిని తీసుకోండి. మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం, వివాహితులకి ప్రేమ సంబంధిత విషయాలు, అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది, కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే, డొంక తిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు. తొందరపాటు నిర్ణయాలనేది తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపడవలసి వస్తుంది. మీ వైవాహిక జీవితం, మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది, కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండండి. కుటుంబంలో ఆనందం అనేది ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద చాలా బాగుంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే మీ పెట్టు బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే. ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట ప్రభావాల నుంచి కాపాడుతుంది. సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశతో కూడిన అహంకారం, ఇంకా ఈర్ష్య, ఇవన్నీ కూడా మీకు పోతాయి. సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు, కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవడం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. సాయంత్రం మీరున్న చోటుకి అనుకోని అతిథులు వచ్చేస్తారు. అంతులేని ఆత్మీయ
ఆనందం తాలూకు అనుభూతి ఈరోజు మీరు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనేంతగా తగాదాలు తరచుతూ వస్తూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా మీరు బంధాన్ని అయితే వదులుకోకండి. మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితం ఆకుపచ్చ ఆ వాహనాలలో ఈరోజు వెళ్తే మీరు ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది. గ్రీన్ కలర్ స్కూటీ కానీ లేదంటే సైకిల్ కానీ కార్ కానీ ఇలాంటి వాటిలో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయం, పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రమే కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇది ఇవాల్టి రాశి ఫలాలు. అసలు మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంది, నేను చెప్పినవి మీకు ఎంతవరకు నిజమవుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.